హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ పాల తాలికలు అయితే పాశం అంటాము. సో గోధుమ పిండితోటి చేస్తామన్నమాట. సో ఇలా పిండి 1 కప్ తీసుకొని కలిపి పెట్టేశాను. కొంతసేపు నాననించాను అనమాట. నానాక అది మురుకుల పీట తీసుకొని అందులో పెట్టి ఒత్తేసుకోవడమే. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలాగో చేయాలని. పిండి వేసి అందులో వేసాను. కాకపోతే యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ పిండి తీసుకొని ఈక్వల్గా రోల్ చేస్తారు హ్యాండ్ తోటే. నాకు అంత రాదని నేను షేప్ అవుట్ అయిపోతుంది. ఒక తినేటప్పుడు అంత బాగుండదు, ఉడికేటప్పుడు కూడా అన్నీ ఒకేలాగా ఉడికాయని ఇలా ఇందులో వేసేసి తిప్పేస్తాను అనమాట. తర్వాత వాటర్ తీసుకొని కొంచెంసేపు ఆరబెట్టేసేసి కొంచెం వాటర్ తీసుకొని బాయిల్ చేయాలి. అందులో ఇవన్నీ వేసేసుకోవాలి అనమాట. ఒకటికొకటి అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత తగినంత బెల్లం వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. దగ్గరకు వచ్చేసాక పైన ఇది బెల్లంతో చక్కెరతో కూడా చేసుకోవాలి. పైనుంచి కాజు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. హెల్దీ ఇంకా టేస్టీ పాశం రెడీ.